హైదరాబాద్ కమిషనరేట్ లో 2025 క్రైమ్ వార్షిక నివేదికను సిపి సజ్జనార్ విడుదల చేశారు. ప్రస్తుతం సజ్జనార్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీడియా ద్వారా హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా ఈ అన్ని నేరాలపై కూడా అటెండెన్స్ తీసుకురావడానికి చాలా కృషి చేయడం జరుగుతుంది. దానివల్లనే ఇప్పుడు మీరు మొదటి అడుగుగా చూస్తుంటారు, సైబర్ క్రైమ్స్ కూడా చాలా తగ్గడం జరిగింది. ఈ సంవత్సరం మన సైబర్ క్రైమ్ టీము బాగా చేశారు. బయట క్రిమినల్స్ కూడా చాలా మంది అరెస్ట్ చేయడం జరిగింది. నెట్వర్క్స్ కూడా డిస్టర్బ్ చేయడం జరిగింది. సో అందుకు మనం ఆల్మోస్ట్ 8% తగ్గడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనము 511 మందిని అరెస్ట్ చేస్తే ఈసారి 566 మందిని మనము సైబర్ క్రిమినల్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. చాలా బయట స్టేట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మనము పట్టుకురావడం జరిగింది. వాళ్ళ అరెస్ట్ చూపించడం జరిగింది. ఇంకా మన టీమ్స్ కూడా బయట మనం ఉంటున్నాం. ఇంకా మనము దానివల్ల కూడా మనము ఇంకా ఎక్కువ టీమ్స్ కూడా పంపించి అక్కడున్న ఎవరెవరు ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, మన అక్కడున్న సైబర్ క్రైమ్ టీమ్స్ వాళ్ళతో కూడా మనము మాట్లాడడం జరిగింది, కోఆర్డినేట్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ అరెస్ట్ చేయడము, ఇదంతా డిటెక్షన్ చేయడం ఒక పార్ట్ అయితే, మనము ప్రివెంట్ చేయడం కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా గట్టిగా ప్రయత్నం జరుగుతుంది. మంగళవారము శనివారము ప్రజల దగ్గర వెళ్ళి మనము ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి మన ఆఫీసర్స్ నేను కూడా ప్రజలకు వెళ్ళడం జరుగుతుంది. చాలా అంటే చాలా మంచి స్పందన రావడం జరిగింది. ఇంకోటి మనము ఈ సైబర్ క్రైమ్స్ లో మనము ట్రెడిషనల్ సైబర్ క్రైమ్స్ అంతకుముందు ఓటీపీ కావచ్చు, కొన్ని లింక్స్ కావచ్చు, మీ యొక్క సహకారం వల్ల కూడా చాలా అంటే చాలా అవేర్నెస్ రావడం జరిగింది. బట్ ఇది ఆశకు హద్దు లేదు. మనము డబ్బులు సంపాదించాలి